వాక్యములోకి వెలుచుండగా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మతో మాట్లాడి ఆయన వాక్య రూపంగా మన మధ్యనే సంచరిస్తున్న దేవుడు మాట్లాడేది సేవకులు కాదు, కానీ నా తండ్రి ఆత్మ వారిలో ఉండి మాట్లాడుచున్నది అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ప్రభువా, ఇప్పుడు ఈ వాక్యములోకి వెలుచుండగా మీరే తోడుని నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు పేరట కూడి వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఒక ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరో కాదు, భార్య భర్తలు. మీరు శ్రద్ధగా వినాలి. అంటే ఈ వాక్యము ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి ఏంటంట, ఈ వాక్య పాఠములో ఉన్న భావాన్ని మనం గ్రహిద్దాం, గమనిద్దాం, తెలుసుకుందాం. ఎందుకంటే మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఎలా సరి చేసుకోవాలి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎలా జీవించారు, ఎలా జీవిస్తే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవలసిన వాళ్ళు ఏం పొందుకున్నారు తెలుసా? ఉగ్రత. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఉగ్రత పొందుకుంటే దేవుడు ఉగ్రతను కలగజేస్తాడా? ఏం కలగజేస్తాడు ఆయన? సకలాశీర్వాదాలకి కారణభూతుడగు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టు. సకలాశీర్వాదాలు ఎవరి దగ్గర ఉన్నాయంట? దేవుడి దగ్గర ఉన్నాయి. ఆయన ఎవరో తెలుసా? సంపదల గని. ఎవరంట? సంపదల గని. ఆ సంపదలన్నీ పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడికి లోబడి భయభక్తులు కలిగి జీవించాలి, ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి, భయముతో కూడిన భక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను చూద్దాం. లోకాస్వర్తమానము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మరి అపోస్తుల కార్యాలు ఒకసారి చూద్దాం. అందరు కూడా బైబిల్ చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మరి వాక్యాన్ని చూసుకుందాం. అందరు కూడా చూడండి, ఎవరు కూడా కంగారు పడద్దు. దేవుని ఆశీర్వాదం మనం అందరం పొందుకోవాలి. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు మనం అందరం చూద్దాము. అపోస్తుల కార్యాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనం అందరం చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు ఉంటాయి. నేను కొన్ని మాటలు మీకు చెప్పి వాక్యంలోకి వెళ్తాను. శ్రద్ధగా ఆలకించండి, ఎవరు మాట్లాడద్దు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అననీయ, సపేరా అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మరి వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలు. అయితే ఏం జరిగింది? దేవుని వాక్యం సెలవిస్తుంది. అననీయ మరియు సపేరాలు భార్య భర్తలు. వారు తమ ఆస్తిని అమ్మి కొంత దానిని దాచుకొని మిగిలినదంతా ఇచ్చినట్టు నటించారు. వారి పాపము డబ్బును దాచుకోవటము కాదు, దేవుని ఎదుట మరియు సంఘము ఎదుట మరి కపటముతో అర్థము చెప్పడం. ఈ సంఘటన నేటి విశ్వాసులందరికీ గొప్ప హెచ్చరిక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమర్థమైంది మీకు? దేవుని వాక్యం మీకు ఏమర్థమైంది? నేను ఏమంటున్నానంటే, అననీయ, సపేరా అనే ఇద్దరు వ్యక్తులు భార్య భర్తలు కలిగి ఉన్నారు. వీళ్ళిద్దరూ కొంత మరి ఒక వ్యవసాయాన్ని వేసి వాళ్ళు మరి దాంట్లో వచ్చిన ఆ యొక్క రాబడిని అంతా ఏం చేశారంటే దాచుకొని ఎవరికి ఇవ్వాలి? దేవుడి సన్నిధిలో ఇవ్వాలి. యథార్థంగా దేవుడి సన్నిధిలో ఇవ్వకుండా ఏం చేశారంటే వాగ్దానం చేశారు. ఏమని? ఇస్తాము. నేను దేవుడు అడగల, ఏమడిగాడు? నాకు అది ఇది ఇమ్మని అడిగాడా? ఏం చేశారంటే వీళ్ళు ఒక వాగ్దానాన్ని చేశారు. ఏమనంటే, మాకు సమస్తములో మాకంతా కలిసి వస్తాయి, మేమంతా కూడా నీకు ఇచ్చేస్తాం ప్రభువా అని వాగ్దానం చేశారు. మాకు పంటే కలిసినా, వ్యవసాయమే కలిసినా, మరి వ్యాపార రంగంలో ఏది కలిసినా, ఏది మాకు నువ్వు ఇచ్చినా అదంతా తీసుకొచ్చి నీకు సమర్పిస్తాము, అర్పిస్తాము. ఎలాగన్నారు? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో అని వాళ్ళు ఏం చేశారంట? ఆ మాటని ప్రకటన చేశారు. శ్రద్ధగా ఆలకించాలి. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వాగ్దానం మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు, వాగ్దాన పుత్రుడు. మనం అనుకుంటాము మాట ఇస్తున్నాము, మనం మాట ఇచ్చేది మనుషుల ఎదుటే అని అనుకుంటాం. కానీ మాట ఇచ్చేది మనుషుల ఎదుట కాదండి. దేవునికి స్తోత్రం. ఎవరి ఎదుట? దేవున ఎదుట. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట
ఏమని మాట్లాడుతున్నాడంటే వీళ్ళు ఏం చేశారంటే ఇలాగా ప్రయత్నం చేశారు. ఒకసారి చూద్దాం, మొదటి నుంచి 5వ అధ్యాయం కాడి నుంచి చూడండి. ఇదిగో అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై ఏమమ్మారంట? మీరు ఇక్కడ శ్రద్ధగా ఆలోచించాలి. ఒక తీర్మానం చేసుకున్నారు, ఒక నిబంధన చేసుకున్నారు, ఒక వాగ్దానం చేసుకున్నారు. ఏమని? అయ్యా, మేమిద్దరము కూడా, నా భార్య నేను, భర్తగా నేను, నా భార్యగా ఆమె, భర్తగా ఈయన ఏమన్నారంటే ఒక పొలము అమ్మాలనే ఆలోచన మాకు వచ్చింది. ఆ పొలము రేటు రావట్లేదు, ఆ రేటు కుదరట్లేదు కాబట్టి ఆ పొలము అమ్ముడిపోయి, మేము అనుకున్న రేట్లు అమ్ముడిపోయి సమృద్ధిగా దానికి రేటు రావాల్సి వస్తే, అయ్యా నీ సన్నిధిలో ఏమన్నారు? నీ సన్నిధిలో మేము ఇస్తామని అన్నారు. దేవునికి స్తోత్రం అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలండి? ధర్మంగా మీరు చెప్పండి. యథార్థవంతులైతే, దేవుడి యందు భయభక్తులు కలవారైతే, దేవుని యందు వారు నమ్మకం కలిగి ఉన్నవారైతే ఏం చేయాలి? పొలం అమ్ముడిపోయింది, అనుకున్న సొమ్ము వచ్చింది, చేతికి ఏమొచ్చిందంట? అనుకున్న సొమ్ము వచ్చింది, డబ్బు చేతికి వచ్చింది, ఆ రూపాయి చేతికి వచ్చింది. ఏం చేయాలి? ఇవ్వాలా వద్దా? అంటే వాక్యములో ఈ పాఠం ఏంటంటే వీళ్ళిద్దరిని దేవుడు వాక్యం చూపిస్తుంది. మనం ఎలా ఉన్నాం? అననీయ సఫీరా లాగుంటే ఆశీర్వాదం మన దగ్గరికి రాదు, దీవెన మనము పొందుకోలేము. కాబట్టి ఏం చేశారంటే వీళ్ళు అననీయ సఫీరా భార్యాభర్తలు వారు తమ ఆస్తిని అమ్మి కొంత ధనాన్ని దాచుకొని మిగిలిన ధనము ఇచ్చుటకు వారు ఏం చేశారంట? నటించారు, పాత్ర పోషించారు. ఏంటంట? ఆ పాత్ర వాళ్ళు దాంట్లో జీవించారంట. దేవునికి స్తోత్రం. మనుషులు కళ్ళు కప్పుతామండి, మనం అందరం కూడా దేవుని కళ్ళు కప్పలేమండి. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ వాగ్దానం ఏంటంటే ఒకసారి చూస్తే చదవమ్మా. ఏం చేశాడంట అతను? ముందర ఏం చదివి ఒకసారి చూడు. దానికి ముందు చదువమ్మా. భార్య ఏం చేశాడంట? భార్యకి తెలియమోకుండా ఏం చేశాడు? అదేలా దాని ఆ పదం అక్కడ అలానే ఉందా? తెలిసేనా? భార్యకి ఎవరు అతను పెట్టింది? మొదట యజమానుడు. మొదట తప్పు ఇంటి యజమానుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే కపటముతో దేవునికి అసహ్యము తెప్పించారు. అంటే కపట మనస్సుతో ఏం చేశాడంట? దేవునికి ఉగ్రత తీసుకొచ్చేటట్లు చేసుకున్నాడు. దేవుడి దగ్గర నుంచి ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఏం చేశాడు? దేవుని పాదాల ఎదుట పెట్టాడు. పెడితే ఆ యొక్క కానుకని దేవుడు దీవిస్తున్నాడా? దీవించట్లేదా? ఆ కానుక సమర్పించబడిందా? సమర్పించబడలేదా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను అమ్మిన పొలములో తీసుకొచ్చిన ఆ యొక్క సమస్తం ఏమన్నాడు? నీకు ఇస్తాను అని అన్నాడు. ఇస్తానన్నప్పుడు దాంట్లో ఆవగిన్నంత కూడా తీస్తాకి లేదు. సుమా దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి, కొట్టండి. ఏంటంట? ఆవగిన్నంత కూడా దాంట్లో తీస్తాకి అవకాశం లేదు. అంటే ఇతను కపట మనస్సు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కపటముతో దేవునికి అసహాయము తెచ్చేటట్లుగా చేశాడు. అంటే దేవుడు ఈ యొక్క వ్యక్తి మీద అసహాయం పడేటట్లు చేశాడు. ఏం చేశాడంటే అన్ననయ్య బయటికి భక్తిని కనపరిచాడు. ఏం చేశాడంట? జనాల్లో నేను భక్తిపరుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నేను దేవుణ్ణి స్తుతించి కనపరిచే వ్యక్తిని అంటే నమ్ముతారు అందరూ. నీ హృదయంలో ఏముందో నాకు తెలిసిద్దా? నా హృదయంలో ఏముందో నీకేమో తెలిసిద్దా? ఇలాగా కానీ మరి అట్లా చేసి కానీ అతని హృదయము యథార్థమైనది కాదు. ఏమి లేదంట అన్ననయ్య హృదయంలో యథార్థత లేదు కాబట్టి దేవుడు ఆ యొక్క హృదయము లేని క్రియలు మరి హృదయాన్ని దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. హృదయములో లేదు కానీ కానుకను తీసుకొచ్చి సమర్పించాడు. ఎక్కడ?
ఎక్కడ సమర్పించాడు? అపోస్తులు అంటే ఎవరు చెప్పండి, మీకు తెలుసా ఎవరు? మంచి దేవుడిని దీవించిన కాదు. అపోస్తులుడు అంటే అపోస్తులుడు కాదు, అభిషేకముతో నింపబడిన ప్రథమ శిష్యుడు పేతురు గారు. గట్టిగా చప్పట్లు కొట్టి. ఎవరంటే ఆయన పేతురు గారు. అపోస్తులుడు అంటే అభిషేకంతో నింపబడిన వ్యక్తి, నీటి మీద నడిచిన వ్యక్తి. ఇదిగో నువ్వు ప్రథమ శిష్యుడు, ఇదిగో రాయప్ప, నీవు ఇది నీ ద్వారానే నేను సంఘాన్ని కడతానని యేసుక్రీస్తు మాట్లాడిన వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చేశాడంటే తీసుకొచ్చి దేవుని ఎదుట పెట్టాడంట. దేవునికి స్తోత్రం. చదవండి, ఒక్కొక్కరు చదవండి కంగారు. కొట్టు, గట్టిగా చప్పట్లో కొట్టు. దైవజనుడు చెబుతున్నాడు మాట. ఎక్కడికి తీసుకొచ్చాడు ఈ అర్పణ? దైవజనుడి దగ్గరికి తీసుకొచ్చి దైవజనుడికి ఇస్తుంటే దైవజనుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే. ఏమయ్యా, సమస్తం తీసుకొచ్చి దేవుడికి అర్పిస్తానన్న నీవు కొంత ఇంట్లో దాచుకొని కొంత తీసుకొని వస్తావా? గడ్డ ఉనికాడండి దేవునికి స్తోత్రం. అంటే ఇతను ఏ మనసు కలిగి ఉంది? కపటమైన మనసు కలిగి ఉంది. మనం కపటము కలిగి ఉన్నామేమో. నేను ఏమంటున్నానంటే ఒకసారి మనం సరి చేసుకుందాం, సరి చూసుకుందాం. అన్ననయ్య, దేవుడు మరి అనుసరించి నడిచిన బిడ్డలు, దేవుడు సన్నిధిలో ఉన్నవారు, భక్తిపూర్వకంగా ఉన్నవారు. కానీ దేవుడు ఏం చేశాడు? అతని హృదయం సరిలేదంటండి, అతని హృదయం యథార్థమైంది కాదంటండి. ఇక్కడ మరి దేవుడు సేవకుళ్ళు ఉండి మాట్లాడుతున్నాడు. ఇదిగో నా సేవకుడా, అతను ఇచ్చిన అర్పణ యథార్థవంతమైంది కాదు, అతను హృదయంలో కపటం కలిగి ఉన్నాడు, అతని యొక్క అర్పణ నేను అంగీకరించను. అతని అర్పణ ఏమైందంటే సగము దాచుకొని సగము తీసుకొని వచ్చాడు. ఫస్ట్ ఏమని నిబంధన అని వాగ్దానం చేశాడు, ఈ పొలం అమ్ముడిపోతే, ఈ పొలం అమ్మవలసి వస్తే ఈ పొలంలో వచ్చిన రాబడి అంతా తీసుకొచ్చి మొత్తం నీకు ఇస్తానన్నాడు. సగం దాచుకున్నాడు, సగం తీసుకొచ్చాడు. ఇక్కడ డైరెక్టర్గా దేవుడు ఆకాశం నుంచి ఏం చూస్తున్నాడంట? ఏం చూస్తున్నాడు? హృదయాన్ని చూశాడు. ఎవరిదే? అన్ననయ్య హృదయం. అన్ననయ్య హృదయం చూస్తే ఇక్కడ అన్ననయ్య వచ్చింది ఎవరి దగ్గరికి తెలుసా? దైవజనుడి దగ్గరికి. ఆయన ఎవరు? అభిషేకముతో నింపబడిన అపోస్తలుడైన పేతురు గారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రియలు లేని హృదయము మొడత. ఇతనికి ఏమి లేవు, హృదయంలో క్రియలు లేవు. జనాలందరిలో నటిస్తున్నాడు, జీవిస్తున్నాడు, పాత్ర పోషిస్తున్నాడు, మా మందిరంలోకి వెళ్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, వస్త్రాలు ధరించుకుంటున్నాడు, భక్తిపరుణ్ణి అంటున్నాడు. ఇదంతా మనుషులు కళ్ళు కప్పేశాడు. దేవుడు సమయం వచ్చేపాటికి, కానుక సమర్పించే సమయానికి వచ్చేపాటికి అక్కడ మాట్లాడుతున్న మాట, మొదట అతని హృదయం కపటమైనది, యథార్థత లేదు. అతను దేవుడు సన్నిధిలో సేవకుడి ఎదుట, ఎక్కడ? సేవకుడి ఎదుట, సంఘం ఎదుట ఏం చేశాడు? అబద్ధంగా నటించాడు. ఎంత దారుణం అండి, ఎంత ప్రమాదం అండి. ఏమండి, నా కళ్ళు కప్పొచ్చు, సంఘం కళ్ళు కప్పొచ్చు, దేవుడు కళ్ళు కప్పలేమండి. పరిశుద్ధాత్మ దేవుడు. మనకి ఎన్ని కళ్ళు? ఆయనకి 4 కళ్ళు, 4 దిక్కులు, 4 వైపులు చూస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఆ యొక్క కానుక మొదట ఏంటంట? కపటముతో కూడిన మనసు. మొదటది గుర్తుపెట్టుకోండి మీరు. మొదట ఏం కలిగి ఉన్నాడు? కానుకను తీసుకొచ్చి నువ్వు ఎత్తే ఎవరికి కావాలి? దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో యథార్థత లేమోకుండా నువ్వు తీసుకొచ్చిన కానుక నాకు అవసరం లేదా? మనం ఇప్పుడు ఏదైనా నిబంధన చేసుకొని, మనం ఏదైనా వాగ్దానం చేసుకొని మనం దేవుడికి సమర్పిస్తానన్నప్పుడు మనం ఎలా సమర్పించాలనేది దేవుని వాక్యం పాఠం. ఒకసారి వీళ్ళిద్దరిని ఆలోచిద్దాం, భార్య భర్తల్ని. కాబట్టి ఒకటి, రెండో విషయం, మొదట ఏం చదువుకున్నాం? కపటముతో దేవునికి మరి ఆ దేవునికే పాపం కలిగేటట్లు చేశాడు. దేవుడే అతని మీద అసహ్యపడ్డాడు. దేవునికి స్తోత్రం. రెండో విషయం, పరిశుద్ధాత్మని మోసపరుచుట. ఏం చేశాడంట? పరిశుద్ధాత్మని, అంటే దేవుని ఆత్మ మనందరిపైన ఉండింది. దేవుని వాక్యం ఆత్మ శరీరముగా దేవుని వాక్యముగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే ఇతను దేవుని ఆత్మను కూడా మోసపరిచాడంట. దేవునికి స్తోత్రం. ఒకసారి నేను చెప్తానండి, ఎవరు కంగారు పడద్దు. పేతురు పరిశుద్ధాత్మ ప్రకటన ద్వారా రహస్యాన్ని తెలుసుకున్నాడు. ఏం చేశాడంట?
పరిశుద్ధాత్మ ద్వారా పేతురు గారు ఆ యొక్క ప్రకటన ద్వారా రహస్యాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి మనుషులు మోసము చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసము చేయలేవు. గట్టిగా చప్పట్లు కొట్టి మాటల్లో మోసపరచవచ్చు మనుషుల్ని. ఏ రీతికైనా మనుషుల్ని మోసం చేస్తాం, కానీ దేవుణ్ణి మోసపరచలేదు. ఇక్కడ సేవకుడు మాట్లాడుతున్న మాట, నీవు మోసపరిచింది ఎవరినో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఎంత ప్రమాదమో తెలుసండి. ఏమండి, మనుషుల్ని మోసం చేయి. మనుషులు మోసం చేస్తే నీకు దేవుడు ఊరుకోడు. కానీ నీవు అసలు మరి దేవుణ్ణే మోసం చేస్తే అది ఎంత ప్రమాదం. మనుషులు మోసం చేయొచ్చు, మనుషులు కళ్ళు తప్పొచ్చు, మనుషులకు అబద్ధ సాక్ష్యం చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నువ్వు మనుషులు మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసము చేయలేవు. అక్కడ మరలా మొదటి కాడి నుంచి చదువమ్మా, పేతురు విషయంగా చదువు. పరిశుద్ధ చాలు. ఏమన్నాడు? నువ్వు కొంత దాచుకొని కొంత ఇస్తాకి నువ్వెందుకు పరిశుద్ధాత్మ దేవుని నువ్వు మోసం చేస్తున్నావు? ఇది ఎవరికి తెలుసు? సేవకుడికి తెలుసా? మనుషులకు తెలుసా? ఇద్దరు భార్య భర్తలకి తెలుసు. అంటే ఇది కుటుంబంలో జరిగిన విషయం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడిని గర్దిస్తున్నాడు, కుమారుడా, అతని అర్పణ యథార్థత లేదు, అతను మోసం చేశాడు, అతను నాకు సమృద్ధికి ఇస్తానన్నాడు. ఇస్తానన్న కానుకని అతను ఏం చేశాడంట? సగం తీసుకొచ్చి సగము దాసేసుకున్నాడు కుమారుడా అనంటే, అడిగితే అతను ఏం చేస్తున్నాడంట? అతను ఎవరి సంబంధిగా ఉన్నాడు? ఒక మాట చెప్పండి, చెప్పాలి. సాతాను సంబంధిగా ఉండటానికి కారణం ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సాతాను సంబంధిగా ఆయన ఉండటానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్మను మోసపుచ్చాడు. పరిశుద్ధాత్మని ఇదిగో మరి అబద్ధముగా దేవుడు చూడనుకున్నాడు. దేవుడు ఎంత మాత్రము నేను చేసిన మోసాన్ని కనిపెట్టలేడు అనుకున్నాడు. హృదయంలో ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు. నేను వచ్చిన ఆ యొక్క సమృద్ధి, ఆ యొక్క పొలం అమ్మిన ధనాన్ని నేను సమృద్ధిగా సగం దాచుకొని ఆ ఎలా సగం ఇచ్చాను. నన్ను ఎవరో చూడట్లేదు, నేను హాయిగా బతికే వచ్చు అనుకున్నాడు.